నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని జమ్మియాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో, సప్లై మేనేజర్గా ఆ హోదాలో పనిచేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఇక ఇంటికి వెళ్లాల్సిందే. కువైట్లో కువైటీకరణలో భాగంగా కువైట్లోని జమ్మియాలలో సప్లై మేనేజర్ పదవి యొక్క కువైటీకరణను ప్రారంభించాయని చెప్పేసి విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 30 రోజుల్లోగా 91 సప్లై బ్రాంచుల్లోని మేనేజర్లను కువైటీకరణ పూర్తి చేయాలన్న సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు జమ్మియాల సంఘాల యూనియన్ ఆదేశానికి అనుగుణంగా ఇది జరుగుతుందని చెప్పేసి సంబంధిత వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి. నియామకానికి కావాల్సిన అర్హతలతో కువైటీ పౌరుడై ఉండడం, అకౌంటింగ్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి సంబంధిత రంగాల్లో డిప్లొమా కలిగి ఉండడం, కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండటం, అలాగే సాహెల్ అప్లికేషన్ ద్వారా క్రిమినల్ రికార్డు క్లియరెన్స్ సమర్పించడం వంటివి ఉన్నాయని చెప్పేసి తెలిపారు. ప్రైవేటు రంగంలో జాతీయ ఉపాధి కోసం కేటాయించబడిన సబ్సిడీ అలవెన్సులు మరియు పురస్కారాలతో పాటు బ్రాంచ్ సప్లై మేనేజర్ ప్రాథమిక జీతం 400 నుంచి 500 దినార్ల వరకు ఉంటుందని చెప్పేసి సహకార సంఘాలు జమ్మియాలు దరఖాస్తులు స్వీకరించి అభ్యర్థులను ఎంపిక చేసి వారు షరతులకు అనుగుణంగా ఉన్నారో లేదో నిర్ధారించడానికి అభ్యర్థుల జాబితాను సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని నియంత్రణ విభాగానికి సమర్పిస్తాయని చెప్పి సంబంధిత వర్గాలు తెలిపాయి. అర్హత గల అభ్యర్థులు ఎవరు దొరకకపోతే ఆ పదవి విధుల నుంచి తాత్కాలికంగా నిర్వహించడానికి ఒక కువైటీ ఉద్యోగిని నియమిస్తారని చెప్పి వర్గాలు స్పష్టం చేశాయి. ఉద్యోగుల జీతాలు ఖర్చుల కోసం కేటాయించిన 6% నుంచి సరఫరా శాఖ అధికారుల నియామకానికి మినహాయింపు ఉందని, దీనికి కువైటైజేషన్ కమిటీ నుంచి ఆమోదం పొందవలసిన అవసరం లేదని చెప్పేసి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సప్లై మేనేజర్ల పదవిలో మనం చూసుకుంటే వందలాది మంది ప్రవాసులు అయితే పనిచేస్తూ ఉన్నారు. జీతం 4 నుంచి 500 దినార్ల మధ్య ఉంటుంది. మరి 400 నుంచి 500 దినార్ల మధ్య జీతానికి కువైటీ పౌరులు పనిచేస్తారా లేదన్నది వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళు మినిమం 1500 దినార్లు 2000 దినార్లు జీతాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటారనమాట. అటువంటిది 400 నుంచి 500 దినార్ల జీతానికి జమ్మియాలలో సప్లై మేనేజర్గా పని చేసేందుకు కువైటీ ప్రజలు ఆసక్తి చూపిస్తారా లేదా తెలియాల్సి ఉంది. ఇప్పుడు జమ్మియాలలో కూడా కువైటీకరణ అమలు చేస్తూ ఉండడంతో ప్రవాసులు అయితే ఉద్యోగాలు కోల్పోనున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.